హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీ ముందుకి రోజు వీడియోస్తో వచ్చేస్తున్నాం కదా. వీడియోస్ ఎలా ఉంటున్నాయి? బాగుంటున్నాయా? వీడియోస్లో మీకు శారీస్ క్లియర్గా కనిపిస్తున్నాయా? ఎలా కనిపిస్తున్నాయి? బాగున్నా లేదా అని ఒకసారి మెసేజ్ చేసేయండి. అందరూ మీరు వాట్సాప్లో చేసిన రిప్లై ఇస్తాము, యూట్యూబ్లో చేసిన రిప్లై ఇస్తాం. ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చేస్తామండి. ఈరోజు మళ్ళీ బ్లౌజెస్ చూపించేద్దామని వచ్చేసానండి. ఎలా ప్యాటర్న్స్ పెట్టించుకుని స్టిచ్ చేయించుకోవాలి, ఏ శారీకి ఏ వర్క్ బాగుంటుంది అన్నీ కొంచెం మాట్లాడుకుందాం మనం. ఓకే, మా దగ్గర ఉన్న వాటికి కొంచెం చూపిస్తాం మీకు ఒక ఐడియా వస్తుంది. ఆ ఐడియాని బట్టి మీరు ఎక్కడైనా స్టిచ్ చేయించుకోవచ్చు. మాకు పంపించినా మేమైనా స్టిచ్ చేయించి పంపిస్తాం. మీకు మెజర్మెంట్స్ చెప్పినా చాలండి, స్టిచ్ చేయించి పంపించేస్తాం. ఓకే, వీడియోలోకి వెళ్ళిపోదామా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. చూపించేస్తాను బ్లౌజెస్ మీకు ఈరోజు. చూడండి, ఫస్ట్ బ్లౌజ్ అండి ఇది ఇలా ఈ మోడల్ ఈ ప్యాటర్న్ పెట్టి స్టిచ్ చేయించుకున్నాం మేము. మా బ్లౌజెస్ మీకు ఐడియా కోసం చూపిస్తున్నాము. ఇదంతా నెట్ క్లాత్ అండి. నెట్ క్లాత్ మీద ఈ వర్క్ వచ్చింది, ఈ ఫ్లవర్స్ ఇట్లా వచ్చింది. దీనికి మళ్ళీ ఈ గోల్డెన్ క్లాత్తో వేడిగా క్లాత్ తీసుకుని ఈ బాల్స్ అనేది పెట్టించి ఇలా పెట్టించామండి, ఇలా స్టిచ్ చేయించాము. ఇది డిజైన్ చూడండి, నార్మల్ యూనెక్కి మొత్తం ఈ నెట్ క్లాత్ వేసేసరికి ఇలా పెట్టేసరికి డిఫరెంట్ లుక్ వచ్చేసింది. ఫ్రంట్ పార్ట్ అండి, ఫ్రంట్ పార్ట్ చూసేయండి. చాలా సింపుల్ మోడలే, కాకపోతే క్లాత్ వల్ల ఈ స్టిచ్చింగ్ వల్ల హైలైట్ అయిపోయింది బ్లౌజ్ అంతా. చూసారా, ప్రిన్సెస్ కట్ పెట్టించుకుంటే చాలా లుక్ వస్తుందండి శారీ మనకి. మీకు కావాలంటే ఫుల్ హ్యాండ్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు. హై నెక్, బ్యాక్ ఒకటే హై నెక్ అనమాట, ఫ్రంట్ నార్మల్లే. చూసారా, ఇది నచ్చిందా? ఎట్లా ఉందో ఇలా వస్తుందండి, బ్యాక్ వస్తుంది కదా. ప్లెయిన్ శారీస్ మీదకి ఇట్లా బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంటే చాలా లుక్ వస్తుంది. ఇదేం చేసామంటే నెట్ క్లాత్కి లోపల సాటిన్ క్లాత్ వేయించి ఈ లోపల కాటన్ క్లాత్తో స్టిచ్ చేయించామండి. ఎందుకంటే మనకి నెట్కి షైనింగ్గా ఈ సాటిన్ క్లాత్ కనిపిస్తుంది, లోపల మనకి గుచ్చుకోకుండా కాటన్ క్లాత్ అనమాట. చాలా కంఫర్ట్గా ఉంటుంది. ఇలాగా మన నెట్ కదా గుర్చుకుంటుంది అన్నట్టు ఏమీ ఉండదు, ఎందుకంటే లోపల మనం కాటన్తో స్టిచ్ చేయించాం కాబట్టి. ఓకే, ఇంకొక బ్లౌజ్ చూసేద్దాం. ఇది కూడా హై నెక్ బ్లౌజ్ అండి. చూడండి వర్క్, ఇది శారీలోనే వచ్చిందండి. ఇలా వర్క్ శారీలోనే వచ్చింది. ఈ శారీకి హైలైట్గా ఉండాలి అని అంటే శారీకి వచ్చిన దాన్ని ఈ లేస్లా ఉంది కదా, దీన్ని మనకి నెక్ దగ్గర స్టిచ్ చేయించాం అనమాట. నెక్ హై నెక్ పెట్టేసి నెక్ అంతా ఇది స్టిచ్ చేయించేసరికి ఒక కొత్త శారీలో వచ్చిన దగ్గర కూడా వేయించేసరికి హైలైట్ అయిపోయిందండి. శారీ లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట. స్కాలప్ బార్డర్ వచ్చింది. ఇది ఇక్కడ నెక్ దగ్గర ఫ్రంట్ నెక్ కూడా పెట్టించేసరికి చాలా హైలైట్గా ఉంటుంది అనమాట. బ్యాక్ అంతా వర్క్ వచ్చేసింది, ఫ్రంట్ ఏమో ప్లెయిన్ వచ్చింది అనమాట. చూసారా, మనకి నడుం దగ్గర కూడా బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. ఇది స్కాలప్ బార్డర్ వర్క్ కూడా నీట్గా వచ్చింది కదా. ఇది మేము వర్క్ చేయించలేదండి, శారీలోనే వచ్చిందనమాట. నీట్గా వచ్చింది కదా. మీకు ఇలా స్టిచ్చింగ్ కావాలంటే మాకు ఒక మెసేజ్ చేసేయండి. ఓకే, నెక్స్ట్ చూడండి, పింక్ కలర్ ఎలా ఉంది? బాగుంది కదా. ఈ పింక్, ఇది విడిగా రా సిల్క్ క్లాత్ తీసుకున్నామండి. రా సిల్క్ క్లాత్కి ఇలా మిషన్ ఎంబ్రాయిడరీ అనమాట. ముడి, ఫ్లవర్స్, వర్క్, ఇక్కడ స్కాలప్ బార్డర్ లాగా కట్ వర్క్ లాగా చేయించామండి. కట్ వర్క్, బ్యాక్ ఏమో ఇలా డ్రాప్ పెట్టించేసాం అనమాట. డ్రాప్ కూడా షేప్ చూడండి ఎంత బాగుందో, నీట్గా ఉంది కదా. ఈ డ్రాప్కి చుట్టూ మనకి వర్క్ వస్తుంది, హ్యాండ్స్కి
ఎవరైనా పెద్దవాళ్ళు అట్లా అంటే మనం 3/4 హ్యాండ్స్ పెట్టించుకొని 3/4 హ్యాండ్స్ కూడా ఇలా వర్క్ చేయించుకోవచ్చు అనమాట. మీకు ఈ వర్క్ కావాలి అంటే డీటెయిల్స్ కావాలంటే మాకు ఒక వాట్సాప్ నెంబర్ ఇస్తాం కదా స్క్రీన్ మీద, ఆ స్క్రీన్ దానికి మీరు స్క్రీన్ షాట్ తీసి ఫోటో పెట్టారంటే ఎంత అవుతుంది ఏంటి అనే కాస్ట్ కూడా మీకు మెన్షన్ చేస్తాం అనమాట. ఎందుకంటే మీరు బ్లౌజ్ పంపించినప్పుడు స్టిచ్ చేయించేస్తాం కాబట్టి. చూసారా ఓవరాల్ ఇది ఇట్లా ఉంది, ఫ్రంట్ కూడా పెట్టించాము. నచ్చితే కమెంట్ చేసేయండి. ఇంకొక బ్లౌజ్ చూపిస్తాను. ఇది కూడా కట్ వర్క్తో చేయించామండి, మిషన్ ఎంబ్రాయిడరీ. మాకు ఇది కూడా రా సిల్క్ క్లాత్. రా సిల్క్ క్లాత్కి మనకి కనిపిస్తుందా సిల్వర్, ఈ సిల్వర్ వచ్చేసింది. దానికి వచ్చిన తర్వాత కొంచెం హైలైట్ చేద్దామని ఈ చిప్స్తో మనం దీన్ని హైలైట్ చేసాం అన్నమాట. రా సిల్క్ క్లాత్ మీదే ఈ సిల్వర్ది వచ్చేసింది. మనకి కొంచెం హైలైట్ చేద్దామని ఇలా చిప్స్తో పెట్టించాం. దీనికి స్కాలప్ బార్డర్ లాగా మనకి మిషన్ ఎంబ్రాయిడరీతో పైన నెక్కి హ్యాండ్స్కి వచ్చేస్తుందండి. ఇట్లా ఫ్రంట్ బ్యాక్ కూడా స్కాలప్ బార్డరే. హ్యాండ్స్ కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి సింపుల్గా ఇలా వేలాడేలాగా, చూసారా ఎలా వేలాడుతుందో, ఇలా వేలాడేలాగా చిన్నగా పెట్టించామన్నమాట. ఇది కనిపిస్తుందా మీకు? థ్రెడ్తో వర్క్ ఇలా చేపించాం హ్యాండ్స్కి కొంచెం హైలైట్ అవ్వడానికి. ఇది పెట్టించకుండా ఈ వేలాడే ఒకటే పెట్టిస్తే కొంచెం అంత హైలైట్ ఉండదు అనమాట. ఈ మనకి లాస్ట్కి కొంచెం ఇలా థ్రెడ్తో చేపించేసాం కాబట్టి దీనికి లుక్ అంత బాగా సెట్ అయింది. చూసారా ఇది ఎలా ఉందో? ఓకే, నెక్స్ట్ బ్లౌజ్ చూపించేనా? నెక్స్ట్ బ్లౌజ్ చూడండి, ఇదంతా కుందన్ వర్క్ అండి. శారీలో వచ్చిన బ్లౌజ్ పీసే. కొంచెం రా సిల్క్ క్లాత్, శారీకి ఆరెంజ్ అండ్ ఎల్లో కలర్ వచ్చేస్తుంది. అందుకని కొంచెం మ్యాచ్ అవ్వాలని ఈ క్లాత్ తీసుకుని ఇలా స్టిచ్ చేయించామండి. కుందన్ వర్క్ చూసారా? ఇలా హ్యాండ్స్కి ఇది ఒక షేప్ అన్నమాట, డిఫరెంట్గా ఉండాలని. ఇవన్నీ చిన్న కుర్చీలు పెట్టి హ్యాండ్స్కి ఇట్లా పెట్టించామండి. కుందన్ వర్క్ బ్యాక్, హ్యాండ్స్ ఫ్రంట్ కొంచెం పెట్టించాం. ఇటు సైడ్ మనకు కనిపిస్తుంది కాబట్టి ఇలా పెట్టించాం అన్నమాట. చూసారా? ఇంకొక బ్లౌజ్ చూపించేస్తాను. ఇది శారీలో వచ్చిన క్లాతే, పట్టు శారీ ఇది శారీలో వచ్చిన క్లాతే. ఆ క్లాత్కి ఇలా ఫ్రంట్ బ్యాక్ హై నెక్ పెట్టించేసి, హై నెక్కి లక్ష్మీ కాసులు అండి. లక్ష్మీ కాసులకి చిన్న ముత్యాలు. శారీలో గ్రీన్ కలర్ ఉంది కాబట్టి గ్రీన్ కలర్తో ఇక్కడ థ్రెడ్తో చేపించేసాం. చూడండి, గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ అందరికీ ఫేవరెట్ కదా. హై నెక్ అండి, 2 సైడ్స్, ఫ్రంట్ ఏమో ఇట్లా ప్రిన్సెస్ కట్ వచ్చేసింది. మనకి ఓపెన్ ఎక్కడ వచ్చిందంటే సైడ్ వస్తుంది అనమాట. ఓపెన్ ఇక్కడ ఇలా సైడ్ జిప్ పెట్టేస్తే మనకి ఫ్రంట్ బ్యాక్ లుక్ కూడా బాగుంటుంది. కొంతమంది బ్యాక్ హుక్స్ ఇష్టపడతారు, కొంతమంది ఫ్రంట్ హుక్స్ ఇష్టపడతారు. అటు ఇటు హుక్స్ వద్దు మాకు అనిపిస్తుంది అంటే సైడ్ జిప్ పెట్టించుకోవచ్చు అనమాట. హ్యాండ్స్కి ఇలా ఇచ్చేసాం సింపుల్గా అనమాట. పట్టు చీర కదా, శారీ హైలైట్ అవుతుంది. శారీ చాలా హెవీగా ఉంటుంది కాబట్టి బ్లౌజ్కి చాలా సింపుల్గా ఇచ్చేసాం. మీకు అర్థమయ్యే ఉంటుంది, క్లియర్గా కనిపిస్తుంది కదా. ఇట్లా ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కూడా నచ్చితే మీకు మాకేమైనా ఆర్డర్స్ ఇచ్చేయండి. అన్ని కలెక్షన్స్లో కలెక్షన్స్ బాగుంటున్నాయి కదా,
చాలామంది కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. కానీ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, మాకు కూడా కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు ఉంటుంది. ఇంకా మీ ముందుకి ఎక్కువ కలెక్షన్ తీసుకురావాలి, కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలని మాకు కూడా కొంచెం అనిపిస్తుంది అనమాట. మీరు లైక్ చేసినా, షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.